లెసన్ నేమ్ వచ్చేసి 3 క్వశ్చన్స్ అండి. సరే చూద్దాం. ద థాట్ కేమ్ టు ఎ సర్టెన్ కింగ్ దట్ హీ వుడ్ నెవర్ ఫెయిల్ ఇఫ్ హీ న్యూ 3 థింగ్స్. సో ఒక రాజుకి ఒక ఆలోచన వస్తుందన్నమాట. అదేంటంటే తనకు 3 విషయాలు తెలిస్తే ఎప్పటికీ తను తన జీవితంలో విఫలం కానని అనుకుంటాడు. దీస్ 3 థింగ్స్ వర్: వాట్ ఈస్ ద రైట్ టైమ్ టు బిగిన్ సంథింగ్. ఈ 3 విషయాలు ఏంటంటే, మొదటిది ఏదైనా ప్రారంభించడానికి సరైనటువంటి సమయం ఏంటి అనేటటువంటిది. విచ్ పీపుల్ షుడ్ హీ లిజన్ టు. రెండోదొచ్చేసి ఆయన ఏ వ్యక్తుల మాట వినాలి అనేటటువంటిది. మూడో విషయం వచ్చేసి వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ హిమ్ టు డూ. అతను చేయవలసినటువంటి అతి ముఖ్యమైనటువంటి పని ఏంటి అని ఈ 3 విషయాలు తెలుసుకోవాలి అని చెప్పేసి అనుకుంటాడు. ద కింగ్ therefore sent messengers throughout his kingdom, promising a large sum of money to anyone who would answer these 3 questions. సో అందుకోసము ఈ కింగ్ ఏం చెప్తాడంటే ఈ 3 ప్రశ్నలకు సమాధానాలు చెప్పేవారికి పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తానని హామీ ఇస్తూ రాజు తన రాజ్యం అంతటా తన మెసెంజర్స్ ని పంపిస్తాడు. Many wise men came to the king, but they all answered his questions differently. అయితే రాజు అనౌన్స్మెంట్ విన్న తర్వాత చాలా మంది వైజ్ పీపుల్ రాజు వద్దకి వస్తారు. కానీ వాళ్ళంతా అన్ని ప్రశ్నలకి వాళ్ళు ఇచ్చే సమాధానాలన్నీ కూడా క్వైట్ డిఫరెంట్గా ఉంటాయి అనమాట. చాలా భిన్నంగా ఉంటాయి అనమాట. వాళ్ళు ఇచ్చేటటువంటి ఆన్సర్స్ ఏవి కూడా కింగ్ ని సాటిస్ఫై చేసేలాగా ఉండవు. ఇన్ రిప్లై టు ద ఫస్ట్ క్వశ్చన్ సమ్ సెడ్ the king must prepare a timetable and then follow it strictly. Only this way, they said, could he do everything at its proper time. మొదటి ప్రశ్నకు సమాధానంగా కొంతమంది ఏం చెప్పారంటే రాజు ఒక టైం టేబుల్ తయారు చేసుకోవాలి, తర్వాత దాన్ని ఖచ్చితంగా పాటించాలి అని చెప్తారు. ఈ విధంగా మాత్రమే అతను ప్రతిదీ సరైన సమయంలో చేయగలడు అని చెప్పేసి చెప్తారు. నెక్స్ట్ అండి, others said that it was impossible to decide in advance the right time for doing something. ఇంకొందరు ఏమని చెప్పారంటే ఏదైనా చేయటానికి సరైన సమయాన్ని ముందుగా నిర్ణయించడం అనేటటువంటిది అసాధ్యం అని చెప్పేసి చెప్తాడు. నెక్స్ట్, ద కింగ్ షుడ్ నోటీస్ ఆల్ దట్ వాస్ గోయింగ్ ఆన్, అవాయిడ్ ఫూలిష్ ప్లెజర్స్. సో కొంతమంది ఏం చెప్తారు, రాజు జరుగుతున్న విషయాలన్నింటినీ జాగ్రత్తగా గమనించాలి, తన రాజ్యంలో ఏమేం జరుగుతుందని. అంతేకాకుండా రాజు ఈ ఫూలిష్ ప్లెజర్స్ అన్నిటిని కూడా పక్కన పెట్టేసి ఇంకా ఏం చేయాలని చెప్తున్నారంటే ఆల్వేస్ డూ వాట్ ఎవర్ సీమ్డ్ నెససరీ ఎట్ దట్ టైం. ఆ సమయంలో అవసరమైనప్పుడు ఏ పని కరెక్ట్గా చేయాలో ఆ పని చేయాలి అని చెప్పేసి చెప్తారనమాట. ఆల్వేస్ డూ వాట్ ఎవర్ సీమ్ నెసరీ అట్ దట్ టైం. ఆ సమయంలో ఇంపార్టెంట్ అని నీకు ఏదనిపిస్తుందో ఖచ్చితంగా చేయాలని, నెససరీ ఉన్నటువంటి దాన్నే చేయాలి అని చెప్పేసి చెప్తారు కొంతమంది. Yet others said that the king needed a council of wise men who would help him act at the proper time. మరి కొంతమంది రాజుకు సరైన సమయంలో పనిచేయడానికి సహాయపడే కొంతమంది వైస్ పీపుల్ కౌన్సిల్ అవసరం అని చెప్పేసి చెప్తారనమాట. కొంతమంది సలహాలు ఇచ్చేటటువంటి ఒక బృందం రాజుకు అవసరం అని చెప్పేసి చెప్తారు. దిస్ వాస్ బికాస్ వన్ మ్యాన్ వుడ్ ఫైండ్ ఇట్ ఇంపాసిబుల్ టు డిసైడ్ కరెక్ట్లీ వితౌట్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ ద రైట్ టైం ఫర్ ఎవ్రీ యాక్షన్. ఎందుకంటే ప్రతి చర్యకు సరైన సమయాన్ని ఇతరుల సహాయం లేకుండా ఒకే వ్యక్తి సరిగ్గా నిర్ణయించడం అనేటటువంటిది అసాధ్యము అని చెప్పేసి మరికొందరు వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం జరిగింది. But then others said that there were some things which could be urgent. These things could not wait for the decision of the council. మరికొందరు ఏమని చెప్పారంటే కొన్ని అత్యవసరమైనటువంటి విషయాలు ఉంటాయి, వాటిని చేయటానికి ఇలాగ ఏర్పరచుకున్నటువంటి బృందం నిర్ణయం తీసుకొని చేసే అంత టైం ఉండదు, వాటిని అర్జెంటుగా చేయాల్సి వస్తుంది. సో అలాంటి సమయాల్లో ఈ కమిటీ సభ్యుల యొక్క నిర్ణయం కోసం ఎదురు చూడటం అంత కరెక్ట్ కాదు అని చెప్పేసి చెప్తారు.
In order to decide the right time for doing something, it is necessary to look into the future, and only magicians could do that. The king, therefore, would have to go to musicians. ఏదైనా ఒక పని చేయటానికి సరైన సమయాన్ని నిర్ణయించడానికి భవిష్యత్తును చూడటం అవసరం. భవిష్యత్తును చూడగలిగేది ఒక మెజిషియన్స్ మాత్రమే. వాళ్ళు మాత్రమే చెప్పగలరు అని చెప్పేసి అంటారు. అందువలన రాజు ఒక మెజిషియన్ దగ్గరికి వెళ్ళవలసి ఉంటుంది. అతనే రాజుకు సరిగ్గా చెప్పగలడు ఏ పని ఎప్పుడు చేయాలి అనేటటువంటిది అని కొంతమంది చెప్తారనమాట. In their answers to the second question, some said that the people most necessary to the king were his counselors. Others said the priests. A few others chose the doctors, and yet others said that his soldiers were the most necessary. రెండో ప్రశ్నకు సమాధానంగా వాళ్ళు ఏమని చెప్పారంటే, కొంతమంది రాజుకు అత్యంత అవసరమైనటువంటి వ్యక్తులు, అంటే ఎవరు చెప్పేది వినాలి అని చెప్పేసి అన్నారు కదా సెకండ్ క్వశ్చన్. సో కొంతమంది రాజుకు అత్యంత అవసరమైనటువంటి వ్యక్తులు అతని కౌన్సిలర్స్ అని చెప్తే, ఇంకొంతమంది ఏం చెప్తారంటారంటే ప్రీస్టులు, పూజారులు కావాలి, వాళ్ళు చెప్పేది వినాలి అని చెప్పేసి అంటారు. ఇంకొంతమంది ఏమో వైద్యులు చెప్పేది వినాలి అని చెప్పేసి అంటే, ఇంకొంతమంది ఏమో ఆయన సైనికులు చాలా అవసరము, వాళ్ళ సైనికులు చెప్పినట్లుగా రాజు నడుచుకోవాలి అన్నట్లుగా చెప్తారు. To the third question, some said science, others choose fighting, and yet others religious worship. మరి మూడో ప్రశ్నకు కొందరు సైన్స్ అన్నారు, మరి కొందరేమో ఫైట్స్ అన్నారు, ఇంకొంతమంది ఏమో రిలీజియస్ వర్షిప్స్, మతపరమైనటువంటి ఆరాధనలు చేయటము అని చెప్పేసి అంటారండి. As the answers to his questions were so different, the king was not satisfied and gave no reward. రాజు ప్రశ్నలకు వచ్చినటువంటి మేధావులు ఇచ్చినటువంటి సమాధానాలు చాలా భిన్నంగా ఉండటంతో రాజు సంతృప్తి చెందలేదన్నమాట. అందుకనే వాళ్ళకి ఎలాంటి రివార్డ్ ని ఇవ్వలేదు. Instead, he decided to seek the advice of a certain hermit who was widely known for his wisdom. సో వీళ్ళ మాట వినటం కంటే కూడా రాజు ఒక విషయం డిసైడ్ అవుతాడనమాట. ఏంటంటే, సో ఒక ఋషి గురించి, హెర్మిట్ అంటే ఋషి అండి, ఒక ఋషి గురించి రాజుకు తెలుసు. ఆ ఋషి చాలా జ్ఞాన సంపన్నుడు అని చెప్పేసి అందరూ చెప్పుకోగా రాజు వింటాడనమాట. సో వెళ్ళి ఆ ఋషి దగ్గరికి వెళ్ళేసి ఆ ఋషి యొక్క అడ్వైస్ తీసుకుందాము అని చెప్పేసి డిసైడ్ అవుతాడు. The hermit lived in a wood which he never left. He saw no one but simple people, and so the king put on ordinary clothes. Before he reached the hermit's hut, the king left his horse with his bodyguard and went on alone. ఈ ఋషి ఎప్పుడూ కూడా ఒక ఈ ఋషి ఒక ఫారెస్ట్ లో నివసిస్తూ ఉన్నాడనమాట. అతను ఆ ఫారెస్ట్ వదిలి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళేవాడు కాదు. అంతేకాదు, ఆ ఋషి దగ్గరికి వచ్చేటటువంటి జనాలు కూడా సామాన్య ప్రజలే కానీ ఇంకెవరు వచ్చేవాళ్ళు కాదనమాట. సో అందుకని సో కింగ్ కూడా సామాన్య ప్రజల అపీరెన్స్ ఎలా ఉంటుందో అలాగే కామన్ పీపుల్ ధరించేటటువంటి క్లాత్స్ వేసుకొని అడవిలోకి ఋషిని కలవటానికి వెళ్తాడనమాట. ఋషి హట్ దగ్గరికి చేరుకోబోయే లోపులోనే, చేరుకోక ముందే ఏం చేస్తాడంటే, రాజు తన గుర్రాన్ని తనతో పాటు వచ్చినటువంటి బాడీ గార్డ్ దగ్గర అక్కడ కొంచెం దూరంలోనే వదిలేసి, సో ఆ బాడీ గార్డ్కి ఆ హార్స్ని అప్పచెప్పేసి ఈ ఋషి దగ్గరికి నడుచుకుంటూ ఒంటరిగా వస్తాడండి. As the king came near the hermit's hut, he saw the hermit digging the ground in front of his hut. సో రాజు హెర్మిట్ దగ్గరికి వెళ్ళేసరికి ఆ హెర్మిట్ ఏం చేస్తూ ఉంటాడంటే ఒక చిన్న గుంట తవ్వుతూ ఉంటాడనమాట తన గుడిసి ముందు. ఓకే, రైట్. He greeted the king and continued digging. The hermit was old and weak, and as he worked, he breathed heavily. సో అతను వచ్చినటువంటి కింగ్ ని గ్రీట్ చేస్తాడు. అలా గ్రీట్ చేసి తన పనిని తను కొనసాగిస్తూనే ఉంటాడు. అతను ఒక గుంట తవ్వుతూ ఉన్నాడు కదా,
అది తవ్వుతూనే ఉంటాడనమాట. ఈ హెర్మిట్ చూడటానికి చాలా ముసలివాడిగా, బలహీనుడిగా కనిపిస్తూ ఉంటాడు. ఎందుకంటే అతను ఎప్పుడూ వర్క్ చేస్తూ ఉంటాడు కాబట్టి. సో, పని చేస్తూ బ్రీతింగ్ చాలా హెవీగా తీసుకుంటూ ఆ గుంటని చాలా బలంగా తవ్వుతూ ఉంటాడనమాట హెర్మిట్. ద కింగ్ వెంట్ అప్ టు ద హెర్మిట్ అండ్ సెడ్, "ఐ హావ్ కమ్ టు యూ, వైజ్ హెర్మిట్, టు ఆస్క్ you to answer 3 questions. How can I learn to do the right thing at the right time? Who are the people I need most? And what affairs are the most important?" సో రాజు ఆ ఋషి దగ్గరికి వెళ్ళి చెప్తాడనమాట. ఏమని? ఓ వైజ్ మ్యాన్, ఓ జ్ఞాన సంపన్నమైనటువంటి ఋషి, నేను 3 ప్రశ్నలకు సమాధానాలు మిమ్మల్ని అడుగుదామని చెప్పేసి మీ దగ్గరికి వచ్చాను. అందులో మొదటిది, సరైన సమయంలో సరైన పని చేయటం నేను ఎలా నేర్చుకోగలను? నాకు అత్యంత అవసరమైనటువంటి వ్యక్తులు ఎవరు? ఏ వ్యవహారాలు చాలా ముఖ్యమైనవి? కొంచెం నా ప్రశ్నలకి సమాధానాలు చెప్పగలవా అని చెప్పేసి ఈ ఋషిని అడుగుతాడనమాట. రైట్. అప్పుడు ఋషి సమాధానం ఏం చెప్పాడు, అసలు చెప్పాడా లేదా చూద్దాం. ద హెర్మిట్ లిజన్డ్ టు ద కింగ్ బట్ డిడ్ నాట్ స్పీక్. హీ వెంట్ ఆన్ డిగ్గింగ్. "You are tired," said the king. "Let me take the spade and work in your place." అయితే హెర్మిట్ విన్నాడు కానీ రాజు అడిగినటువంటి ప్రశ్నలని. బట్ ఈ ఋషి ఎలాంటి సమాధానాలు ఇవ్వలేదు. ఏం మాట్లాడలేదనమాట. ఏం మాట్లాడకుండా తన పని తను చేసుకుంటూ ఉన్నాడు. ఆ హట్ ముందు గుంట తవ్వుతూ ఉన్నాడనమాట, గుడిసె ముందు. ఋషి ఏం మాట్లాడపోయేసరికి రాజు, "మీరు అలసిపోయారు, నాకివ్వండి ఆ స్పేడ్, ఆ గుంట తవ్వేటటువంటి ఆ పనిముట్టు నాకివ్వండి, నేను తవ్వుతాను" అని చెప్పేసి రాజు దగ్గర నుంచి ఆ పారం తీసుకొని కింగ్ ఆ గుంటను తవ్వటం మొదలు పెడతాడనమాట. "థ్యాంక్స్," సెడ్ ద హెర్మిట్, గివింగ్ ద కింగ్ హిజ్ స్పేడ్. దెన్ హీ సాట్ డౌన్ ఆన్ ద గ్రౌండ్. సో ఎప్పుడైతే కింగ్ ఋషి చేతిలో ఉన్నటువంటి ఆ స్పేడ్ని తీసుకుంటాడో, నేను తవ్వుతాను అని చెప్పేసి, కింగ్ చేస్తున్నటువంటి సహాయానికి ఋషి థ్యాంక్స్ చెప్తాడు. సో అతని దగ్గర ఉన్నటువంటి స్పేడ్ని కింగ్కి ఇచ్చేసి ఋషి కొంచెం దూరంగా గ్రౌండ్ మీద రెస్ట్ తీసుకుంటూ కూర్చుంటాడు అనమాట. నేల మీద కూర్చుంటాడు. ఈ పిక్చర్ లో మీరు చూడొచ్చండి స్పేడ్. నెక్స్ట్, when the king had dug 2 beds, he stopped and repeated his questions. The hermit gave no answer, but stood up, stretching out his hand for the spade, and said, "Now you rest and let me work." సో రాజు తవ్వుతూ ఉన్నాడు కదా. ఒక 2 అడుగులు తవ్విన తర్వాత రాజు తవ్వటం ఆపేసి మళ్ళీ రాజు తన ప్రశ్నల్ని రిపీట్ చేస్తాడనమాట, ఆన్సర్ చెప్పమని చెప్పేసి. కానీ ఈ ఋషి మాత్రం ఎలాంటి సమాధానం ఇవ్వడు. సో అప్పుడు దాకా కూర్చొని రెస్ట్ తీసుకున్నాడు కదా. సో రిషి లేచి రాజు దగ్గరికి వచ్చేసి చేయి చాపి, "ఆ స్పేడ్ నాకు ఇవ్వు, ఇక నేను పనిచేస్తాను. ఇప్పుడు నువ్వు అలసిపోయావు కాబట్టి నువ్వు రెస్ట్ తీసుకో" అని చెప్పేసి స్పేడ్ తీసుకుంటాడనమాట. బట్ ద కింగ్ డిడ్ నాట్ గివ్ హిమ్ ద స్పేడ్ అండ్ కంటిన్యూ టు డిగ్. కానీ కింగ్ మాత్రం ఆ స్పేడ్ని ఋషికి ఇవ్వడు. కింగ్ కంటిన్యూ చేస్తాడనమాట తవ్వటం. 1 hour passed, then another. The sun went down behind the trees, and at last the king stuck the spade into the ground and said, "I came to you, wise man, for an answer to my questions. If you can give me no answer, tell me so, and I will return home." సో ఇక కింగ్ తవ్వుతూ ఉన్నాడండి. 1 అవర్ తవ్వాడు. 1 గంట గడిచిపోయింది, 2 గంటలు గడిచింది, సాయంత్రం అయిపోయిందనమాట. సూర్యుడి చెట్టు నీడల వెనకాల అస్తమించడం స్టార్ట్ అయిందనమాట. ఎందుకంటే అడవిలో ఉన్నారు కాబట్టి చెట్లు వెనకాల అస్తమించినట్లుగా చెప్పారు ఇక్కడ. ఇంకా చివరికి రాజు తన తవ్వుతున్నటువంటి స్పేడ్ ను అలాగే నేలలో గుచ్చేసి, "ఓ ఋషి, నా ప్రశ్నలకు సమాధానం కోసం నేను మీ దగ్గరకు వచ్చాను. మీరు నాకు సమాధానం ఇవ్వలేకపోతే చెప్పండి, నేను ఇంటికి తిరిగి వెళ్తాను" అని చెప్పేసి చెప్తాడు. "హియర్ కమ్ సమ్వన్ రన్నింగ్," సెడ్ ద హెర్మిట్. సో రాజు అలా అడిగేసరికి ఋషి అలా పక్కకు తిరిగి చూస్తాడు. "చూడు, ఎవరో ఒకతను మన వైపు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు" అని చెప్పేసి రాజుకు చెప్తాడు. The king turned round and saw a bearded man running towards them. His hands were
pressed against his stomach, from which blood was flowing. When he reached the king, he fainted and fell to the ground. వెంటనే ఋషి ఎవరో పరిగెత్తుకుంటూ వస్తున్నారు మన వైపే చూడనగానే రాజు వెనక్కి తిరిగి చూడగా బాగా గడ్డ ఉన్నటువంటి ఒక వ్యక్తి తమ వైపే పరిగెత్తుకుంటూ రావటం చూశారు. అతని చేతులు అతని కడుపు మీద గట్టిగా అదిం పట్టుకొని పరిగెత్తుకుంటూ రావటం చూశాడనమాట. ఎందుకంటే తన స్టమక్కి తన పొట్టకి ఏదో గాయమయ్యి రక్తం పొట్టలోంచి బయటకు వస్తూ ఉంది. ఆ బ్లడ్ ఆపటానికి గట్టిగా చేత్తో పట్టుకొని పరిగెత్తుకుంటూ వస్తాడు. అతను రాజు వద్దకు చేరుకోగానే స్పృహ తప్పిపోయి నేల మీద పడిపోతాడనమాట. ద కింగ్ అండ్ ద హెర్మిట్. ఓకే, అక్కడ ఎవరెవరు ఉన్నారు? కింగ్, హెర్మిట్ ఇద్దరు ఉన్నారు. సో ఆ వ్యక్తి వీళ్ళిద్దరి దగ్గరికి వచ్చేసి స్పృహ తప్పి పడిపోయాడు అనమాట. ఓకే ఓకే రైట్, లెట్ us see. The king and the hermit removed the man's clothing and found a large wound in his stomach. వెంటనే అతని దగ్గరికి వెళ్ళిపోయి స్పృహ తప్పి పడిపోయినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఈ రాజు ఋషి అతని క్లాత్స్ అన్ని కొంచెం రిమూవ్ చేసి చూస్తే అతనికి పెద్ద గాయమై ఉంటుందన్నమాట పొట్ట మీద. The king washed and covered it with his handkerchief, but the blood would not stop flowing. The king redressed the wound until at last the bleeding stopped. సో కింగ్ ఏం చేస్తాడు? వెంటనే ఆ గాయాన్నంతా శుభ్రంగా కడిగేసి తన దగ్గర ఉన్నటువంటి హ్యాండ్ కర్చీఫ్తో గట్టిగా ఆ గాయానికి అడ్డం పెడతాడనమాట. అయితే ఆ గాయం నుంచి రక్తం కారటం మాత్రము ఆగదనమాట. సో అందుకని ఏం చేస్తాడంటే కింగ్ అది మొత్తం రీడ్రెస్ చేస్తాడనమాట. బాగా వాష్ చేసి గాయాన్ని కట్టుకడతాడు, శుభ్రంగా కట్టుకడతాడు. ఎలాగంటే ఆ బ్లడ్ రావటం అనేటటువంటిది ఆగిపోయే వరకు కూడా గట్టిగా ఒక క్లాత్ అడ్డం పెట్టేసి నీట్గా డ్రెస్సింగ్ చేస్తాడనమాట ఆ వ్యక్తికి. The man felt better and asked for something to drink. The king brought fresh water and gave it to him. సో ఆ గాయపడిన వ్యక్తి కొంచెము బెటర్గా ఫీల్ అవుతాడనమాట. అంతేకాదు తాగడానికి ఏమన్నా కావాలని అడగలే కింగ్ వెంటనే వెళ్ళి అక్కడే ఉన్నటువంటి ఫ్రెష్ వాటర్ తీసుకొచ్చేసి అతనికి తాగటానికి ఇస్తాడనమాట. By this time the sun had set and the air was cool. The king, with the hermit's help, carried the wounded man into the hut and laid him on the bed. ఇంకా అప్పటికే సాయంత్రం అయిపోయింది. wounded పర్సన్ వచ్చే సమయానికి ఇంకా చీకటి పడిపోయింది అనమాట. కింగ్ అంతేకాకుండా పూర్తిగా సన్సెట్ అవ్వడం జరిగిపోయింది. ఇంకా వాతావరణం అంతా బాగా చల్లగా అయిపోతుంది అనమాట బయట. సో బయట వాతావరణం చల్లగా ఉందని చెప్పేసి ఈ కింగ్ ఆ ఋషి ఇద్దరు కలిసి ఈ గాయపడినటువంటి వ్యక్తిని ఋషి యొక్క హట్లోకి తీసుకెళ్లిపోయి గుడిసెలోకి తీసుకెళ్లి అక్కడ లోపల పనుకోబెడతారనమాట బెడ్ మీద. ఓకే నెక్స్ట్. The man closed his eyes and lay quiet. The king, tired by his walk and work he had done, lay down on the floor and slept through the night. సో ఆ మనిషి ఆ బెడ్ మీద అలాగే కళ్ళు మూసుకొని నిద్రపోతాడు అనమాట సైలెంట్గా. సో రాజు కూడా బాగా నడవటం ఇంకొకటి పని చేయటం వల్ల బాగా అలసిపోయి రాజు కూడా నేల మీద పడుకొని రాత్రంతా నిద్రపోతాడు అనమాట. When he was awoke, it was several minutes before. సో రాజు నిద్ర లేచాడనమాట. ఎప్పుడు నిద్ర లేచాడు కదా, అయితే ఇట్ వాజ్ సెవరల్ మినిట్స్ బిఫోర్ హీ కుడ్ రిమెంబర్. సో నిద్ర లేచి ఒక కొన్ని నిమిషాల ముందు గుర్తు చేసుకున్నాడు అనమాట. ఏం గుర్తు చేసుకున్నాడు? రైట్, వేర్ హీ వాజ్ ఆర్ హూ ద స్ట్రేంజ్ బియర్డ్ మ్యాన్ లేయింగ్ ఆన్ ద బెడ్ వాజ్. ఈ విషయాలన్నీ కూడా అతను ఎక్కడున్నాడు ప్రస్తుతానికి, ఈ బెడ్ మీద పనుకున్నటువంటి స్ట్రేంజ్ బియర్డ్ మ్యాన్ ఎవరు ఏంటి అనేటటువంటి విషయాలని కూడా కొన్ని నిమిషాల ముందే గుర్తు చేసుకున్నారు అనమాట లేచిన తర్వాత. నెక్స్ట్, ఫర్గివ్ మీ సెడ్ ద బియర్డ్ మ్యాన్ ఇన్ ఏ వీక్ వాయిస్ వెన్ ఈ సా దట్ కింగ్ వాస్ అవేక్. సో కింగ్ నిద్ర లేచాడు అని తెలుసుకున్నటువంటి ఆ గడ్డ ఉన్నటువంటి వ్యక్తి, సో రాజా నన్ను క్షమించండి అని చెప్పేసి అడుగుతాడు. నెక్స్ట్, ఐ డోంట్ నో యూ అండ్ హ్యావ్ నథింగ్ టు ఫర్గివ్ యూ ఫర్ సెడ్ ద కింగ్. ఇక కింగ్ దానికి రిప్లైగా ఏమంటాడంటే, నువ్వెవరో నాకు తెలియదు, అయినా నిన్ను క్షమించాల్సిన అవసరం ఏముంది, నేను క్షమించడానికి ఏం లేదు, నువ్వేం తప్పు చేయలేదు అన్నట్లుగా చెప్తాడనమాట. రైట్, ఓకే దెన్. You do not know me, but I know you. I am that enemy of yours who swore revenge on you
because you put my brother to death and seized my property. రాజా, నీకు నేనెవరో తెలియకపోవచ్చు, కానీ నువ్వు నాకు తెలుసు. నేనెవరో కాదు, నీ ఎనిమిని. నిన్ను ఎలాగైనా సరే నీ మీద రివెంజ్ తీర్చుకోవాలి, ప్రతీకారం తీర్చుకోవాలని ప్రతిజ్ఞ పూనినటువంటి నీ ఎనిమిని. ఎందుకంటే నువ్వు నా బ్రదర్ని చంపావు, నా తోబుట్టుని చంపావు, అంతేకాకుండా నా ప్రాపర్టీని అంతా కూడా తీసేసుకున్నావు అని చెప్పేసి చెప్తాడు. నెక్స్ట్ అండి, I know you had gone alone to see that hermit, and I made up my mind to kill you on your way home, but the day passed and you did not return. సో నాకు తెలిసిందనమాట. ఏంటి, నేను తెలుసుకున్నాను, నువ్వు ఒంటరిగా ఆ అడవిలో ఉన్న ఋషిని చూడటానికి వెళ్తున్నావు అని చెప్పేసి. వెంటనే ఇక నేను డిసైడ్ అయిపోయాను అనమాట. ఐ మేడ్ అప్ మై మైండ్. ఎందుకు, నువ్వు ఒంటరిగా వెళ్తున్నావు కదా, దారి మధ్యలో కాపలా కాసి నేను చంపేద్దామని చెప్పేసి అనుకొని అక్కడ ఒక చోట పొదల్లో దాక్కుని ఉన్నాను. ఎంతసేపటికి నువ్వు రాపోయేసరికి సాయంత్రం అయిపోయింది, ఎంతసేపటికి నువ్వు తిరిగి రాలేదు అని చెప్పేసి చెప్తాడు. సో ఐ లెఫ్ట్ మై హైడింగ్ ప్లేస్ అండ్ ఐ కేమ్ అపాన్ యువర్ బాడీ గార్డ్ హూ రికగ్నైజ్డ్ మీ అండ్ wounded మీ. ఐ ఎస్కేప్డ్ ఫ్రమ్ హిమ్, బట్ ఐ షుడ్ హ్యావ్ డైడ్ ఇఫ్ యూ హ్యాడ్ నాట్ రెస్టెడ్ మై wounds. ఐ విష్ టు కిల్ యూ అండ్ యూ సేవ్డ్ మై లైఫ్. సో నువ్వు ఎంతసేపటికి తిరిగి రాబోయేసరికి నేను దాక్కున్న ప్రదేశం నుంచి బయటకు వచ్చేసాను. సో బయటకు వచ్చేసరికి నీ బాడీ గార్డ్ నన్ను చూసి, నన్ను గుర్తించి వాడు నా మీద అటాక్ చేసేసాడు, దాడి చేసి నన్ను గాయపరిచేశాడు. సో అతని దగ్గర నుంచి నేను తప్పించుకొని పరిగెత్తుకుంటూ వచ్చే సమయానికి వస్తున్నప్పుడు నేను నీకు అంటపడ్డాను. నువ్వు నన్ను నా గాయానికి డ్రెస్సింగ్ చేసి నాకు ఫస్ట్ ఎయిడ్ చేసావు. సో యాక్చువల్గా నేను నిన్ను చంపాలనుకుంటే నువ్వు నన్ను సేవ్ చేసావు అని చెప్పేసి అంటాడనమాట. ఓకే, నెక్స్ట్. నా ఇఫ్ ఐ లివ్ ఐ విల్ సర్వ్ యూ. ఒకవేళ నేను కనుక బ్రతికితే నేను నీకు సేవకుడిగా ఉంటాను. యాజ్ యువర్ మోస్ట్ ఫెయిత్ఫుల్ సర్వెంట్. ఎలాంటి సేవకుడిగా అంటే నీకు చాలా నమ్మకమైనటువంటి సేవకుడిగా ఉంటాను. అండ్ విల్ ఆర్డర్ మై సన్స్ టు డూ ద సేమ్. అంతేకాదు నా పిల్లలను కూడా నాలాగే మీకు నమ్మకపాత్రులుగా ఉండమని చెప్పేసి చెప్తాను. ఫర్గివ్ మీ, క్షమించండి రాజా అని చెప్పేసి అడుగుతాడనమాట. నెక్స్ట్, ద కింగ్ వాజ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ మేడ్ అ పీస్ విత్ హిజ్ ఎనిమీ టు సో ఈజీలీ అండ్ టు హ్యావ్ వన్ హిమ్ ఓవర్ యాజ్ అ ఫ్రెండ్. సో రాజు చాలా సంతోషపడతాడనమాట తన ఎనిమితో శాంతియుత ఒప్పందం జరిగినందుకు. అంతేకాదు తన ఎనిమిని తన స్నేహితుడిగా మలుచుకోగలిగినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. హీ నాట్ ఓన్లీ ఫర్గివ్ హిమ్ బట్ సెడ్ హీ వుడ్ సెండ్ హిజ్ సర్వెంట్స్ అండ్ హిజ్ ఓన్ డాక్టర్ టు లుక్ ఆఫ్టర్ హిమ్. సో అయితే ఈ రాజు అతన్ని చంపాలనుకున్నటువంటి ఆ గడ్డమన్నటువంటి వ్యక్తిని క్షమించడమే కాకుండా సో రాజు అతనికి ఒక ప్రామిస్ కూడా చేస్తాడనమాట. ఏమని, నా సర్వెంట్స్ని, నా డాక్టర్ని పంపిస్తాను నిన్ను జాగ్రత్తగా చూసుకోవడానికి అని చెప్పేసి చెప్తాడు. అంతేకాదు అండ్ హీ ప్రామిస్ టు గివ్ బ్యాక్ ద మ్యాన్ హిజ్ ప్రాపర్టీ. సో అతని దగ్గర నుంచి లాక్కున్నటువంటి ప్రాపర్టీని మళ్ళీ తనకే తిరిగి ఇచ్చేస్తానని ఒక ప్రామిస్ కూడా చేస్తాడనమాట. ఓకే, రైట్. లీవింగ్ ద wounded man, the king went out of the hut and looked round for the hermit, but before going away he wished once more to get answers to his questions. సో అయితే ఆ లివింగ్ మ్యాన్ని, ఆ wounded అయినటువంటి మ్యాన్ని వదిలేసి అక్కడే హట్లోనే వదిలేసి కింగ్ వెళ్ళిపోదాం అని చెప్పేసి బయటకు వస్తాడు. ఆ గుడిసెలో నుంచి బయటకు వచ్చి అటు ఇటు చుట్టూ చూస్తాడనమాట, రిషి ఎక్కడున్నాడు అని చెప్పేసి. సరే, ఈ రిషి దగ్గర నుంచి వెళ్ళబోయే ముందు మళ్ళీ ఇంకొకసారి అడుగుదాము, నా ప్రశ్నలకు సమాధానం చెప్తాడో లేదో అని చెప్పేసి అనుకుంటాడు కింగ్. The hermit was on his knees, sowing seeds in the beds that had been dug day before. సో ఆ హెర్మిట్ ఆ సమయానికి ఏం చేస్తూ ఉంటాడంటే అంతకు ముందు రోజు తవ్వినటువంటి ఆ గుంట దగ్గర మోకాళ్ళ మీద ఉండి విత్తనాలు నాటుతూ ఉంటాడనమాట. ద కింగ్ వెంట్ అప్ టు ద హెర్మిట్ అండ్ సెడ్, ఫర్ ద లాస్ట్ టైమ్ ఐ బెగ్ యూ టు ఆన్సర్ మై క్వశ్చన్స్, వైజ్ మ్యాన్. సో కింగ్ అతని హెర్మిట్ దగ్గరికి వెళ్ళేసి అడుగుతాడనమాట, చివరిసారిగా అడుగుతున్నాను, మిమ్మల్ని వేడుకుంటున్నాను, దయచేసి నా ప్రశ్నలకు సమాధానం చెప్తారా అని చెప్పేసి అడుగుతాడు. Right? You have already been answered, said the hermit, still bending down to the ground and looking up at the king as he stood before him. సో నీకు ఇదివరకే సమాధానం దొరికింది, ఇంతకుముందే సమాధానం దొరికింది అన్నాడు ఆ ఋషి. అతను నేల మీద వంగి అలా విత్తనాలు చల్లుతూ ఉన్నాడు కదా, విత్తనాలు నాటుతూ ఉన్నాడు కదా, అదే పొజిషన్లో ఉండే కింగ్ వైఫ్ అలా చూస్తూ చెప్తాడనమాట ఆ విషయాన్ని. సో వెంటనే కింగ్ ఏమంటాడు, హౌ హ్యావ్ ఐ బీన్ ఆన్సర్డ్, వాట్ డూ యూ మీన్? అదేంటి నాకు సమాధానం ఇప్పుడు దొరికింది, మీరేం మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అంటాడనమాట. నెక్స్ట్,
"Do you not see?" replied the hermit. "If you had not pitied my weakness yesterday and had not dug these beds for me, you would have gone away." ఏంటి నువ్వు చూడలేదా అని చెప్పేసి అంటాడనమాట. అంటే నీకు ఇంకా అర్థం కాలేదా అన్నట్లుగా అంటాడు. నువ్వే గనక నిన్న నాకు ఈ గుంటను తవ్వడంలో సహాయం చేయకుండా వెళ్ళిపోయినట్లుంటే, సహాయం చేయకుండా ఉండుంటే ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపోయేవాడివే, ఇక్కడ ఉండేవాడివి కాదు అని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా దెన్ దట్ మ్యాన్ వుడ్ హ్యావ్ అటాక్డ్ యూ అండ్ యూ వుడ్ హ్యావ్ విష్డ్ యూ హ్యాడ్ స్టేడ్ విత్ మీ. సో నువ్వు నాకు సహాయం చేయాలనుకొని ఇక్కడే ఉండకపోయి ఉన్నట్టయితే నువ్వు వెళ్ళిపోయేవాడివి, ఆ మనిషి నీ మీద అటాక్ చేసేవాడు. సో నువ్వేమనుకున్నావు అప్పుడు? ఇక్కడే ఉండాలి అని చెప్పేసి అనుకున్నావు. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ టైం వాస్ వెన్ యూ ఆర్ డిగ్గింగ్ ద బెడ్స్. సో నీ జీవితంలో చాలా ఇంపార్టెంట్ సమయం ఏంటంటే వెళ్ళాలి అనుకోకుండా ఇక్కడే ఉండాలని డెసిషన్ తీసుకొని ఈ గుంట తవ్వావు కదా, అదే మోస్ట్ ఇంపార్టెంట్ టైం అని చెప్పేసి చెప్తాడు. అదేవిధంగా అండ్ ఐ వాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాన్. అంతేకాకుండా ఆ సమయంలో నిన్ను ఇక్కడ ఉండటానికి ప్రేరేపించినటువంటి వ్యక్తి నేనే కాబట్టి, నాకు హెల్ప్ చేయడానికి నువ్వు ఇక్కడ ఉన్నావు కాబట్టి, సో నేను చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తిని, ఆ సమయంలో నేనే చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తిని అని చెప్పేసి చెప్తాడు. అండ్ టు డూ మీ గుడ్ యాజ్ యువర్ మోస్ట్ ఇంపార్టెంట్ బిజినెస్. ఆఫ్టర్వర్డ్స్ వెన్ అ మ్యాన్ రన్స్ టు అస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టైం వాస్ వెన్ యూ వర్ కాలింగ్ ఫర్ హిమ్. సో ఇంకోటి ఏమంటాడు దాని తర్వాత, ఎస్ టు డూ గుడ్ యాజ్ యువర్ మోస్ట్ ఇంపార్టెంట్ బిజినెస్. నాకు హెల్ప్ చేయాలి, మంచి చేయాలి అనుకున్నావు కదా, సో అదే ఇంపార్టెంట్ ముఖ్యమైనటువంటి విషయము, నువ్వు చేయాల్సిన ముఖ్యమైనటువంటి విషయం అంటాడు. ఆ తర్వాత ఒక మనిషి మన వైపుగా పరిగెత్తుకుంటూ వచ్చాడు కదా, సో అదే మోస్ట్ ఇంపార్టెంట్ టైము నీ జీవితంలో అని చెప్పేసి అంటాడు. అండ్ వెన్ యూ ఆర్ కేరింగ్ ఫర్ హిమ్ బికాస్ ఇఫ్ యూ హ్యాడ్ నాట్ డ్రెస్డ్ హిజ్ వూండ్స్ యూ వుడ్ హ్యావ్ డైడ్ వితౌట్ హ్యావింగ్ మేడ్ పీస్ విత్ యూ. అతను కనుక నువ్వు ఫస్ట్ ఎయిడ్ చేయకపోయి ఉంటే అతను చనిపోయి ఉండేవాడు. అతను చనిపోయి ఉంటే అతనికి నీకు మధ్య శాంతియుత ఒప్పందం అనేది జరిగేది కాదు. సో కాబట్టి హీ వాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాన్. సో కాబట్టి అతను చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి అని చెప్పేసి చెప్తాడు. అండ్ వాట్ యూ డిడ్ ఫర్ హిమ్ వాజ్ యువర్ మోస్ట్ ఇంపార్టెంట్ బిజినెస్. అతని నువ్వు చేసినటువంటి సహాయం ఉందే అదే చాలా ముఖ్యమైనటువంటి విషయం, నువ్వు చేయాల్సినటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ అఫైర్ అని చెప్పేసి చెప్తాడనమాట. ఈ విధంగా రాజు చేసినటువంటి ప్రతి యాక్టివిటీలో అతను చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పని, అతనికి చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయము, అతని జీవితంలో ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరు అనేటటువంటి 3 ప్రశ్నలకి సమాధానాలు ఈ ఋషి ప్రాక్టికల్గా చెప్పడం స్టార్ట్ చేశారనమాట. రిమెంబర్ దెన్ దేర్ ఈస్ ఓన్లీ వన్ టైమ్ దట్ ఈస్ ఇంపార్టెంట్ అండ్ దట్ ఈస్ నవ్. ఇంకా ఈ ఋషి ఏమంటాడంటే, గుర్తుంచుకోండి, ప్రతి ఒక్కరి జీవితంలో ఒక సమయం మాత్రమే ముఖ్యమైనది. ఆ సమయము రేపో ఎల్లుండో లేకపోతే నిన్నో అంతకుముందో కాదు. సో ఆ సమయము ఇప్పుడే. ఎప్పుడు నువ్వు ఏ సిచ్యువేషన్లో ఉన్నావో ఆ సిచ్యువేషనే చాలా ఇంపార్టెంట్ సమయం అని చెప్పేసి చెప్తాడనమాట. ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టైం బికాస్ ఇట్ ఈస్ ద ఓన్లీ టైం వీ హ్యావ్ ఎనీ పవర్ టు యాక్ట్. ఎందుకంటే మన చేతిలో ఉన్నటువంటి పవర్, ఆ సమయంలో మన దగ్గర ఉన్నటువంటి పవర్ని మనం చక్కగా ఉపయోగించుకోవాలి. సో అలా ఉపయోగించుకోగలిగితే అదే మన జీవితంలో చాలా ఇంపార్టెంట్ టైం పడుతుంది అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. సో మనం తీసుకునేటటువంటి చర్య మనకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి అంటాడు ఆ సమయంలో. ద మోస్ట్ నెసరీ పర్సన్ ఈజ్ ద పర్సన్ యు ఆర్ విత్ ఎట్ అ పర్టికులర్ మూమెంట్. ఫర్ నో వన్ నోస్ వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్ అండ్ వెదర్ వీ విల్ మీట్ ఎనీ వన్ ఎల్స్. ఒక నిర్దిష్ట సమయంలో మీరు ఏ వ్యక్తితో ఉన్నారో ఆ వ్యక్తే మీకు అత్యంత ముఖ్యమైనటువంటి వ్యక్తి. ఎందుకంటే భవిష్యత్తులో ఎవరికి ఏం జరుగుతుందో మళ్ళీ ఒకరినొకరు కలుస్తారో లేదో చెప్పలేము అని చెప్పేసి చెప్తాడు. సో అంతేకాకుండా ద మోస్ట్ ఇంపార్టెంట్ బిజినెస్ ఈజ్ టు డూ దట్ పర్సన్ గుడ్. అంతేకాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ బిజినెస్ చేయాల్సినటువంటి పని ఏంటంటే సాధ్యమైనంత వరకు ఆ వ్యక్తికి మంచి చేయటమే. బికాస్ వీ వర్ సెంట్ ఇన్ టు దిస్ వరల్డ్ ఫర్ దట్ పర్పస్ అలోన్. సో ఎందుకంటే మనం ఈ భూమి మీదకి రావడానికి గల పర్పస్ ఏంటి అంటే ఒకరికొకరు మంచి చేసుకోవటమే అని చెప్పేసి చెప్తాడు ఆ ఋషి. సో ఈ లెసన్ని లియో టాల్స్టాయ్ గారు చెప్పడం జరిగిందండి. థ్యాంక్ యూ.